ముందు స్నానం చెయ్యి. అదే సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాను కదమ్మా. నువ్వెందుకని ఇలా చేసావు? అమ్మా మీరు బాగా తెల్లగా తయారయ్యారమ్మా. నిన్ను వాకింగ్ కే కదా తీసుకెళ్ళమన్నాను. ఈ షీరో ఎప్పుడు చూసినా నిద్రపోతున్నాడమ్మా. కానీ వాడు వాకింగ్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి షీరో, వాకింగ్ కి వెళ్దామా? వెళ్దాం షించాన్, అందుకే కదా నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. షీరో నాతో మాట్లాడాడమ్మా. అవును, నన్ను త్వరగా తీసుకెళ్ళు. అమ్మా ఒకసారి చూడండి. ఏంటో చెప్పు షించాన్. మీరు అటు తిరిగి షీరోలా మిమిక్రీ చేశారా? అబ్బో కనిపెట్టలేకపోయింది తెలుసా. సరే నేను షీరోని తీసుకుని వాకింగ్ కి వెళ్తాను. లేదు, చాలా రోజుల తర్వాత మనం ఇలా కలుసుకున్నాం. ఒరే కజామా, నువ్వేంటి హోటల్ కి వెళ్తున్నట్టు డ్రెస్ వేసుకున్నావు చెప్పు. దీని పేరు హోటల్ లో వేసుకునే డ్రెస్ కాదు, టాక్సీడో. ఏంటి టాక్సీ నడపబోతున్నావా? బాగానే కథలు చదువుతూ ఉన్నావు నువ్వు. అక్క మీకు క్యాప్సికమ్ ఇష్టమా అక్క? అదంటే నాకు చాలా ఇష్టం బాబు. క్యారెట్ ఇష్టమా అక్క? క్యారెటా? అవి నేను చాలా తింటాను. అక్క ఎందుకలా అడిగావు? మా ఇంట్లో పోయిన నెల కొన్న క్యాప్సికమ్ క్యారెట్ ఉండిపోయింది, అందుకే. పోటీకి నీ ఫ్రెండ్ ఎవరైనా పిలుచుకురా. నేని నువ్వు నాకు పోటీలో వచ్చి హెల్ప్ చేస్తావా? నేను రాను షించాన్. షించాన్, మాకు సరి సమానంగా ఒక అబ్బాయిని తీసుకురమ్మంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు మాతో పోటీ పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేవు. ఇక్కడ జరగబోయే పోటీ గురించి నువ్వు టీచర్ తో చెప్పావనుకో, నిన్నేం చేస్తావో మాకే తెలీదు. వచ్చేసారు, ఈయనే నా కొత్త సెట్. షించాన్, నువ్వు ఈ షీరోకి ఎన్నో విషయాలు చెప్పించాల్సి ఉంటుంది. అది నాకు తెలుసమ్మా. షీరో చూసుకో, ఇదే మన ఇల్లు. 3 సంవత్సరాల క్రితం సెకండ్ హ్యాండ్ లో కొన్నాం. దీనికే ఇంకా 20 సంవత్సరాల లోన్ ఉందంట. ఎలా కడతారో. షించాన్, నేను చెప్పించమన్నది ఇలాంటి విషయాలు కాదు. ఇక్కడ నుంచున్నారు కదా ఈవిడే మా అమ్మ. ఆవిడకి ఐస్ పెట్టావనుకో కరెక్ట్ గా 3 పూట్ల భోజనం పెడతారు, లేదంటే కొట్టేస్తారు. ఇలా చూడు బాబు. ఏంటక్కా? ఇక్కడ నిలబడి బుక్కుని చదవడం చాలా తప్పు. చూడు బాబు, కూర్చుని చదవడం కూడా తప్పే. ఇది ఓకేనా? పడుకుని చదవడం కూడా తప్పే. అలాగా? నువ్వు ఏ టైప్ లో బుక్ ని చదివినా అది తప్పే. తప్పైతే ఈ బుక్ ఎందుకు ప్రింట్ చేశారు? ఎందుకమ్మా ఈ పని చేస్తున్నారు? కబోర్డ్ క్లీన్ చేస్తున్నాను షించాన్. ఓహో, అమ్మా నేను మీకు హెల్ప్ చేస్తాను. పర్వాలేదు షించాన్, బుద్ధివంతుడుగా మారిపోయావు. ఏం చేస్తున్నావు షించాన్? ఇక్కడ ఖాళీగా ఉంటే ఫిల్ చేశాను. నమస్కారం అయ్యగారు. గుడ్ మార్నింగ్. ఏం కావాలి బాబు నీకు? మీ కొట్టులో నాన్ వెజ్ అమ్ముతారంట కదా? ఇది కాయగూరల కొట్టు. ఇక్కడ అలాంటివేం దొరకవు. అలాగా అన్నా, ఇక్కడ దొరుకుతుందా వెన్న? ఇక్కడ వెన్న కూడా దొరకదు తమ్ముడు. ఏంటి ఇక్కడ దొరకదా వెన్న? నీకేం కావాలన్నా పక్కనున్న సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొనుక్కో. ఏమడిగినా లేదంటున్నారు. తాళం ఉందా? ముందు మీ కొట్టు తాళం ఏంటి? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మేము స్టడీ టూర్ కి వెళ్తున్నాం బామ్మ. అన్నయ్య నేను ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామని మాత్రం నన్ను అడగండి అన్నయ్య. ఏంటి అబ్బాయి వచ్చినప్పటి నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? బయట వాళ్ళతో అలాంటి విషయాలు చెప్పకూడదు. ఏది షీరో, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వు చూద్దాం. వెరీ గుడ్, అలాగే ఇవ్వాలి. గుడ్ బాయ్ షీరో. షీరో ఏదైనా మంచి పని చేస్తే వెంటనే దాన్ని అభినందించాలి. ఓహో అమ్మా, అయితే మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి అమ్మా. ఇంకొంచెం ఇవ్వండి. వెరీ గుడ్, మా అమ్మ భలే నేర్చుకున్నారు. ఇలాగే ఉండాలి అమ్మా. దయచేసి ఎవరు ఏడవకండి. మీరు ఏడుస్తుంటే నాకు కూడా అమ్మా.
అమ్మని కాదు నాన్నగారని ఏడు. నాన్నగారు, అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడువు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు. పక్కింటి ఆంటీ